హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన సాఫ్ట్ అండ్ స్వీట్ రెసిపీ రవ్వ కేసరి. పర్ఫెక్ట్గా గుడిలో ప్రసాదంలా కమ్మగా కుదరాలంటే ఈ కొలతలతో చేయండి. మీరు ఎప్పుడు రవ్వ కేసరి చేసినా సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ మొత్తాన్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీ రివ్యూని కామెంట్లో చెప్పండి. ప్రాసెస్లోకి వెళ్దాము. రవ్వ కేసరికి ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక అందులోనే కాజు, బాదం, కర్బూజా పప్పు అలాగే కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి 1 కప్పు సుజీ రవ్వని వేసి 3 to 5 minutes బాగా వేయించాలి. రవ్వ మాడిపోకుండా మంచి అరోమా వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. మరోవైపు ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసి హీట్ చేయాలి. ఈ కలర్లోకి వచ్చేంత వరకు రవ్వని ఫ్రై చేసుకొని హీట్ చేసిన వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్తో చేయడం వలన రవ్వ కేసరి త్వరగా రెడీ అవుతుంది. రవ్వ దగ్గర పడ్డాక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అందులోనే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే 1 కప్పు పంచదార యాడ్ చేసుకుందాం. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కాకపోతే మీరు అన్నీ సేమ్ కప్పుతో మెజర్ చేస్తూ తీసుకోవాలి. అప్పుడే మేము చేసినట్టు టేస్టీగా మీకు రవ్వ కేసరి కుదురుతుంది. పంచదార వేసాక బాగా మిక్స్ చేయండి. రవ్వ ముద్దలు ముద్దలు లేకుండా షుగర్లో కలిసిపోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్తో ఈ రవ్వ కేసరి సూపర్ టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే తెలిసిపోతుంది మన రవ్వ కేసరి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇలా దేవుడికి ప్రసాదం కోసం కానీ లేదా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చాలా తక్కువ సమయంలో ఈ రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. ఈ కేసరిని ఇష్టపడని వారంటూ ఉండరు, అంత రుచిగా ఉంటుందండి. ఈసారి రవ్వ కేసరి చేసేటప్పుడు ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్.